హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే పలావ్ అండి. బిర్యానీ అయితే కాదు. బిర్యానీ కాదు అని ఎందుకంటున్నానంటే, బిర్యానీలో అయితే మనం చికెన్ కానీ మటన్ కానీ యాడ్ చేసుకొని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంటాము. ఇదైతే సింపుల్గా పలావ్ అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఏంటో అనేది నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే బియ్యం అయితే నానబెట్టేసుకోవాలండి. 1 కిలో బియ్యానికి నేను చెప్తున్నానండి. 1 కిలో రైస్కి అయితే ఎన్ని వాటర్ ఏంటనేది అన్ని క్లియర్గా చెప్తాను. ఆనియన్స్ అయితే ఇలాగా నిలువుగా అయితే కోసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా సేమ్ అలాగే కోసుకోవాలి. కోసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చిన్ని ముక్కల కింద క్యారెట్ కోసి యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా కూడా సేమ్ అదే నిలువుగానే కోసి అవి కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే మనం ఒక 20 రూపీస్ ప్యాకెట్ పలావ్ సరుకులు తెచ్చుకొని అవి కూడా కొంచెం క్లీన్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలండి. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సేమ్ ప్రాసెస్తో ఫ్రై అవ్వాలండి. అలాగే మన దగ్గర ఇలాచీ ఉంటాయి కదండి, పలావ్ సరుకుల్లో అయితే ఇలాచీ రావు. ఆ ఇలాచీ మన దగ్గర ఉంటే కనుక అవి కూడా ఒక 4-5 కానీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని అయితే కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెడితే అవి కొంచెం ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, లేదంటే మాడిపోతాయి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే నూరేసి ఒక టీ గ్లాసుడు కానీ లేదంటే ఒక చిన్న కప్పుతో, అంటే టీ తాగుతాం కదండి కప్పు, ఆ కప్పుతో కూడా తీసుకోవచ్చు. తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇవి అన్నీ కలిపి బాగా మగ్గిపోయి రెడ్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలండి. కొంచెం సేపు మూత పెట్టేసి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 1 కిలో బియ్యం అన్నాను కదండి, 1 కిలో బియ్యానికి 8 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, 8 కప్స్ వాటర్ తీసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. అంతకుమించి ఎక్కువ తీసుకున్నామంటే అన్నం అయితే చిమిడిపోతుంది, పొడి పొడిలాడుతూ అయితే రాదు. ఇలా మనం కొంచెం కారం, తగినంత ఉప్పు అయితే స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలండి. మనం వాటర్ పోసినప్పుడే, ఆ తర్వాత యాడ్ చేసుకోవాలంటే మనకు కుదరదు. అందుకే నేనైతే 2 స్పూన్స్ అయితే ఉప్పుని యాడ్ చేశాను. చూసారు కదండి, మూత పెట్టి వదిలేస్తే ఇలా మరిగిపోతుంది. పప్పు చారు ఎలాగైతే బాగా మరుగుతుందో ఆ విధంగా బాగా మరిగితేనే మనకి పలావ్ అనేది కలర్ అయితే కనపడుతుందండి. చూసారు కదా, ఇంత బాగా అయితే మరగాలి. ఇప్పుడు మనం బియ్యం అయితే యాడ్ చేసేసుకున్నామండి. ఫస్ట్ అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని అయితే ఈ మరిగిన వాటర్లో మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోవడం, అక్కడక్కడ ఉడకడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అలాగా మిక్స్ చేసుకోవాలండి మూత తీసి. చూసారు కదా, మిక్స్ చేసి మళ్ళీ దాన్ని కరెక్ట్గా సదిరేసి మూత పెట్టేయాలండి. సేమ్ ఇదే ప్రాసెస్తో మీరైతే చేయండి. మీ ఇంట్లో మీరు చేసి పెడితే ఆహా అనాల్సిందే. చూసారు కదండి, మనకైతే కొంచెం పలుకుగా ఉన్నప్పుడే కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, యాడ్ చేసుకోకపోవడం. నేనైతే కొంచెం కలర్ఫుల్గా కనపడాలని యాడ్ చేస్తున్నాను అంతే. అంతకుమించి టేస్ట్ అయితే ఏమీ రాదు ఈ కలర్ వల్ల. చూసారు కదండి, మీ దగ్గర కలర్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే నో ప్రాబ్లం. దీని మీదే కొంచెం కరివేపాకు, కొత్తిమీర జల్లుకోండి, స్మెల్ అయితే బాగా వస్తుంది. నేనైతే చల్లేసాను. దీన్నైతే మూత పెట్టేసి పక్కన పెడితే ఇంకా మనకు ఆ పలుకు కూడా లేకుండా సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. మనకి అడుగు అంటకుండా కరెక్ట్గా అన్నం అయితే పొడి పొడిలాడుతూ ఉడికిపోతుంది. చూసారు కదండి, ఉడికిపోయింది. నేనైతే పెట్టేసుకున్నాను, అలాగే మా హస్బెండ్ కూడా పెట్టేశాను. టేస్ట్ చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. చూసారు కదండి, రైస్ కలర్స్లో టేస్ట్ అయితే అలానే ఉంటుంది. అలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఆహా అన్నారో లేదో నాకైతే చెప్పండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. నేనైతే పలావ్లోకి మటన్ కర్రీ అయితే చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.